సౌత్ వెస్ట్ కార్నర్లో పెట్టుకోవాలి ఆ బీరువాని. లాకర్లు కానీ బీరువాలు కానీ ఏదైనా సరే మనం బీరువా తీయగానే ఆ ఉత్తరం యొక్క దృష్టిలో ఉన్న ఆ దృష్టి పడాలి. అప్పుడు ధన సమృద్ధి కలుగుతుంది అని శాస్త్రం. అలా కాకుండా తూర్పు ఉత్తరం ఇంకెక్కడో పెడితే అది మనకి యోగించదు. ఆ కుబేరుడు యొక్క దృష్టి పడాలి. అది ఆ కుబేరుడు యొక్క ప్రత్యేకత. ధనం పెట్టుకోండి ఆ ఉత్తర దిక్కుని. ఎప్పుడు కూడా ధన సమృద్ధి కలగాలి. ధనం ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉండాలని ధనం పెట్టుకోండి, ఎలాంటి రుణాలు లేకుండా. తర్వాత ఈశాన్య మూల. ఈశాన్యం చాలా పవిత్రమైన స్థానంగా చెప్తాం. దాని లక్ష్మీ స్థానం. మన ఇంటి ఇలవేలుపు ఎవరు ఉంటారో ఆ ఈశాన్య మూల నివసించి ఉంటారు. అందుకని ఆ ఈశాన్యం చెప్పులు ఇవ్వడం కానీ చీపిరి గడ్డలు పెట్టడం కానీ ఇవి కూడా చేయకుండా దాన్ని పవిత్రంగా ఉంచుతాం. నీరు ఎప్పుడు నిల్వ ఉండాలి. అందుకే వాటర్ స్లమ్స్ అన్ని కూడా అక్కడ పెడతాం. ధనం పెట్టుకోండి ఈశాన్యం. ఈశాన్యం ధనం పెట్టుకోండి. అంతరిక్షాల ధనం పెట్టుకోండి. ఆకాశ దేవుణ్ణి అంతరిక్ష వాహయామి. తర్వాత భూదేవుని దండం పెట్టుకోండి. తర్వాత దిక్పాలకులు పిలిచాం అతిథులు. ముందుగా మధ్యలో తూర్పు దిక్కున ఉంటాడు ఎవరు? సూర్య భగవానుడు. ఏం చేస్తాడు ఆ భగవానుడు? మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. సూర్య భగవానుడే. ఆ సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవాలి. అంటే ఎలాగా? సూర్యకిరణం వెలుతు కూడా వస్తుంది. లేదంటే వెలుతు ఒకటే సరిపోతుందంటే అది అనుభవించేవాడు ఎవడు? మన కోట్లు కూడా సంపాదించాం ఆరాడబడి రాత్రి నిద్ర లేక. మనం అనుభవించాలంటే అదంతా మనం చూడాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అనుగ్రహాన్ని పొందాలంటే ఆదివారం పవిత్రంగా ఉంచాలి. నేను ఎప్పుడు చెప్పినా ఇదే పాయింట్ చెప్తుంటాను, అర్థం చేసుకోండి. ఈ సంవత్సరం చాలా అతి ముఖ్యమైన కాలం. అదే ఆత్మస్థైర్యము, అదే ఆరోగ్యం లేకపోతే మనం చాలా బాధపడతాం. కాబట్టి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. చెప్పండి. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి మమ ఆత్మపీడోప శాంతయే. మధ్య భాగంలో వేసేసే మధ్యవర్తులాకారమంటనే స్థాపయామి పూజ ఉండాలా. అందరూ కోరుకునేది ఏంటి? మానసికమైన ప్రశాంతత, మానసిక ఆందోళన లేకుండా ఉండడం. ఆ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేవాడు చంద్రుడు. ఆ చంద్రుని దండం పెట్టుకోండి. మా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. జరిగే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మాకు ప్రశాంతత కావాలి, మాకు మా కుటుంబానికి కూడా. ఇక్కడ యజమాని కూడా ప్రశాంతంగా ఉంటే సరిపోతుందా? భార్య లేకపోతే వాడి ప్రశాంతత పోతుంది. అందుకే కుటుంబం అందరూ కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండాలని దండం పెట్టుకోండి. చంద్రుడి చెప్పాలి. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మమ మనశ్శాంతి ఫలసిద్ధ్యర్థం మనఃపీడ ఉపశాంతయే. సూర్యగ్రహేకస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మూడో గ్రహం అంగారకుడు అంటే అర్థమవుతుందా? లేదా కుజుడు అంటే అర్థమవుతుందా? కుజుడు నార్త్ వైపున మంగళ్ అంటారు, రైట్? ఈ కుజుడు ఏం చేస్తాడంటే మనకి కోపాలు, ఆవేశాలు, కాస్త అగ్రెసివ్గా ఉండడం, క్షణంలో ఆవేశపడడం, క్షణంలో నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల అపవాదులు, అవతల వారి శత్రుత్వము, ఆర్థికమైన ఇబ్బందులు, వివాహాలు ఆలస్యం కావడం, వివాహమైన సంతానానికి సంబంధించిన లోటు రావడం, ఇలాంటి దోషాలన్నీ కూడా కుజుడు ద్వారా సంక్రమిస్తాయి. అందుకే దండం పెట్టుకోండి. కుజుడిచ్చే దోషాలు పోవాలయ్యా, ఆ కుజుడి యొక్క అనుగ్రహం మాకు కావాలి అని దండం పెట్టుకోండి. భూమి వ్యాపారం చేసే వాళ్ళకి సంబంధించిన అధిపతి కూడా ఆ కుజుడే అవుతాడు, అంగారకుడు, రైట్? కాబట్టి మంగళవారం చాలా శ్రేయస్కరం. ఆ మంగళవారం పూట కుజుడి యొక్క ప్రదక్షిణ చేయడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి వృద్ధి జరుగుతుంది. చెప్పండి. కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి మమ రోగపీడోప శాంతయే. సూర్యగ్రహేకస్య దక్షిణ దిగ్భాగే అంగారగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత బుధగ్రహం ఈశాన్యంలో ఉంటాడు. సూచి బుద్ధి బలాన్ని ఇస్తాడు, మంచి తెలివితేటలు ఇస్తాడు. అందరికీ తెలివి ఉంటుంది కదా, ఉంటారా? ఉండరా? అరే వీడికి తెలివి లేదని అంటుంటాం మధ్య మధ్యలో, అది వేరే విషయం. బుద్ధి కూడా ఉంటుంది అందరికీ, అయినా సరే వీడికి బుద్ధి లేదని తిడుతుంటాం. అంటే ఒక్కొక్కసారి వక్రిస్తుంది ఆ తెలివి కానీ బుద్ధి కానీ. మనకు ఉండే మంచి తెలివితేటలు, మంచి బుద్ధి ద్వారానే మనం చేసే కార్యాలు సఫలీకృతం అవుతాయి. అదే వక్ర బుద్ధితో ఏదైనా పని చేశాం,
దానివల్ల ఎన్నో కోట్ల లాభం వచ్చాయి. అవి ఉంటాయా మన దగ్గర? దానికి 10 రెట్లు మనం ఎదురు ఇవ్వాలి. అలాంటి విపత్తులు ఎదురవుతాయి. అదే మంచి తెలివిగా మంచి బుద్ధితో చేసే ప్రతి పని కూడా మనకి మన కుటుంబానికి యోగిస్తుంది. అలాంటి బుద్ధి బలాన్ని మంచి తెలివితేటల్ని మీరు చేస్తున్న వాణిజ్య వ్యాపార ఉద్యోగాలన్నీ కూడా వృద్ధిలోకి తీసుకొచ్చేవాడు బుధుడు. ఆ బుధుని దండం పెట్టుకోండి. ఆ బుధుడి యొక్క అనుగ్రహం బాగా ఉండాలి అని దండం పెట్టుకోండి. చెప్పండి, బుధ పూజాంచ కారయేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధి పీడ ఉపశాంతయే. తర్వాత గ్రహము బృహస్పతి అంటే జూపిటర్. గురువు యొక్క బలం ఉంటేనే మనం ప్రతి పని కూడా సక్సెస్ అవుతాం. జాతకంలో గురువు అనేవాడు చాలా కీలకం. గురుబలం ఉంటేనే లగ్గం అవుతుంది అని పాత ఊళ్ళో సామెత ఉండేది. గురుబలం ఉంది వీడు పెళ్ళి అవ్వట్లేదు, గురుబలం లేదని. అంటే గురువు అనేవాడు ప్రతి ఒక్క శుభకార్యానికి కూడా ముఖ్యుడు. కాబట్టి దండం పెట్టుకోండి, ఎప్పుడు గురుబలం ఉండాలి. గురువు అనుగ్రహం చేత ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలని దండం పెట్టుకోవాలి. ఆవలిస్తే దోషం, పోయి స్నానం చేసి రావాలి. ఇంకొకసారి ఆవలిస్తే తన మీద నీళ్లు జరుగు కాస్త. ఎవరికి లేవు నిద్ర లాత్రతకి. గురువారిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేతు గురు ధ్యానం ప్రవక్ష్యామి మమ పుత్ర పీడ ఉపశాంతయే. సూర్యగ్రహేకస్య ఉత్తర దిగ్భాగే అధిదేవతాని. తర్వాత శుక్రగ్రహాన్ని దండం పెట్టుకోండి. వీణం వల్ల మిత్రత్వం పెరుగుతుంది, ఇద్దరి మధ్య బాండింగ్ పెంచుతాడు, సఖ్యత పెరుగుతుంది ఇంట్లో. ఇదే శుక్రుడు లక్ష్మీ అమ్మవారి స్వరూపం. ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండాలనే కదా అందరి కోరిక. ఉండాలనుకుంటే సరిపోదుగా, చేయాల్సింది చేయాలి. ఏం చేయాలి? ఇంట్లో ఉండే సభ్యుల మధ్యలో ఎలాంటి కలహాలు ఉండకూడదు. ఎడమొహం పెడమొహం ఉండి పైపైన ఒక రకంగా లోపల ఇంకొక రకంగా ఉండకూడదు. ఇల్లంతా కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. తర్వాత ఇంట్లో దీపారాధన, భగవంతుడు కదా పూజ పునస్కారం, ఒక సుగంధ పరిమళ ద్రవ్యమైన వాసన, ఇలాంటి వ్యవహారాలు చేయాలి. ఇలా ఉంటే మన కష్టపడే లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉంటుంది. మళ్ళీ ధనలక్ష్మి ఉంది, 100-150 కోట్లు. ఇక మిగతా అవన్నీ లేవనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సంతోషమా అది ఆ కుటుంబానికి? కాబట్టి అన్ని పాలలో అన్ని రకాలుగా ఉంటేనే మనకి అది మహాలక్ష్మి అంట. కాబట్టి ఇంట్లో ఉండే సఖ్యత అనేది లోపిస్తే లక్ష్మి మన దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకుంటూ చెప్పాలి. శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేతు శుక్రధ్యానం ప్రవక్ష్యామి మమ కలత్రపీడ ఉపశాంతయే. సూర్యగ్రహేకస్య ప్రాగ్నే యదిగ్భాగే శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. తదంగా శనైశ్చరగ్రహం. శనేశ్వరుడు దండం పెట్టుకోవాలి. తెలుసు కదా, పరిచయం అందరికీ. శనేశ్వరుడు అంటే ఆయన ఒక్కడే తెలుసు. మిగతా గ్రహాల్లో ఏం చేస్తారు? ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ చికాకు వచ్చినా మొత్తం ఆయన అకౌంట్లోనే వేస్తా. నిజ నిజాలు తెలుసుకోం. నిజంగా ఆయన వల్లే వచ్చాయా లేకపోతే మన స్వయం కృతాపరాధం వల్ల వచ్చాయా అని తెలియదు. నెత్తి మీద శని కూర్చున్నాడు, ఇంకా శనిలాగా దొరికాడు, నాకేది శని పట్టుకుంది, ఈ పదాలన్నీ వాడతాం. అవకాశం అనేది పోతుంది. ఆర్థికమైన దోషాలు ఇవ్వాలి, కుటుంబ కలహాలు ఇవ్వాలి, వాహన ప్రమాదాలు జరగాలి. ఇలా వచ్చే దోషాలన్నీ కూడా మనకి శనీశ్వరుడు యొక్క దోషం వల్ల. నిన్న ఉగాది పండగకి శని స్థానం మారింది. కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు మీనరాశికి వచ్చాడు. ఈ మీనరాశిలో రావడం వల్ల కుంభ మీన మేషరాశి వారికి ఏలినాటి శని అనేది నడుస్తుంది. తర్వాత సింహరాశి వారికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రోజు శనీశ్వరుడు యొక్క స్తోత్రాన్ని, శనివారం వస్తే శని భగవానుడు యొక్క తిల తైలాభిషేకాలు చేస్తే వారిచ్చే దోషాలు పోతాయి, మంచి సుఖాలన్నీ కూడా వారే సంప్రాప్తింపజేస్తారు. దండం పెట్టుకోండి శనీశ్వరుణ్ణి. శనిగ్రహం యొక్క దోషాలు పోవాలి, శని యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పాలి. శన్యారిష్టేతు ప్రవక్ష్యామి మమ ప్రాణపీడ ఉపశాంతయే. మానవుడు దృష్టి అంటే వాడు మనవాడా, మన తెలిసినవాడా, మన పక్కవాడా, మన పైవాడా కాదు. మానవుడు ఏంటి సార్, వాడు చూసే చూపులలో నీకు ఏదైనా తెలుస్తుందా? రిజల్ట్ ఏంటన్నా తెలియదు. వాడు నవ్వుకుంటూ ఇలా చూసినా సరే వీడు బాగున్నాడు అని ఏడిస్తే అది మనకి నెగిటివే, రైట్? ఈ నరఘోష దృష్టి దోషాలు తెలిసిన వాడు తెలియదు కాదు, అందరి దృష్టి ఒకటే. వాడు వేరే ఊర్లో ఉండి మనం తలుచుకున్నా సరే ఆ నెగిటివ్ నుంచి మనకి పాస్ అవుతుంది. ఈ నరఘోష వల్ల పెద్ద పెద్ద బండరాళ్ళు కొండలు కూడా పగులుతాయి. రాక్షసులు, దయ్యాలు, భూతాలు, దేవత, మగవాళ్ళు ఇంకొక రకాల కారణాలు ఇలా ఉంటాయి. కాబట్టి అమావాస్యకో లేదా ఎందుకో నరఘోష గుమ్మడికాయ దిష్టి తీయడము,
బయటికి వెళ్ళొచ్చి నిమ్మకాయ తీసుకోవడం లేదా కొబ్బరికాయ ఆ స్థాయిని బట్టి ఒక్కొక్క మనం పరిహారం చేసుకుంటే ఆ నరుడి యొక్క దృష్టి పోతుంది. ఈ నరఘోష కారకుడు ఎవరై అంటే రాహుగ్రహం. ఈ రాహు అంటే సర్పంలో సగభాగం, పడవిద్యుల భాగం. ఏం చేస్తుంది పాము? ఏం చేస్తుంది మా పాము? నేను ఎన్ని అడగాలి అడిగి. పడవిద్యుల భాగం ఏం చేస్తుంది? కాటేస్తుంది. జాతక చక్రంలో రాహు ఎక్కడ ఉంటే ఆ రాహు స్థానం పాడు చేస్తుంది. ధనస్థానం అండి 84 lakhs ఆఫ్ క్రియేచర్స్. ఎవరికైనా ఉందా ఇట్లా కళ్యాణం చేసేది కానీ కొబ్బరికాయలు కొట్టే అవకాశం? కేవలం మనకే ఉంది. రైట్, మనకే ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? కాస్త మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, స్వార్థం లేకుండా ఉండాలి. ఎప్పుడు మనదే మనకే అనేది రాకూడదు. మన సంపాదించే రూపాయలు మనకి, మన డిపెండెన్స్కి, మన సేవింగ్స్కి, ఒక 10 మందికి దానాలకి వాటికి అలా ఉపయోగించాలి తప్ప మొత్తం మనమే లాగేద్దాం అని చూస్తే ఏమవుతుంది? ఆ కర్మఫలాలు పెరిగి పెరిగి పెండింగ్ ఉంటాయి. అది అనుభవించకుండా మన జీవితాన్ని చాలిస్తే అది ఊరుకుంటున్నామా? అలాగే ఉండదు. మళ్ళీ ఒక తల్లి గర్భంలో ప్రవేశించాలి. అది గుడిసెలో పుట్టే తెలియదు, బంగ్లాలో పుట్టే తెలియదు, అది కరెంటుకు నడుస్తూ ఉంటుంది. మళ్ళా పాత జన్మది పెండింగ్ ఉంది కదా, ఇది అనుభవించాలి. ఇక వాడికి మోక్షలోకం వచ్చేది ఎప్పుడు? ఏమాత్రం రాదు. అందుకే భగవంతుడు ఏం చెప్పారయ్యా అంటే సూక్ష్మంలో మోక్షం అంటే మనకున్న పరిధి ఎంత ఉందో దాంట్లోనే చక్కగా సంతోషంగా బతకండయ్యా తప్ప వాడిని వీడిని వేడిని చూసి వాడికి పెద్ద అంచు చీర ఉంది మనకు లేదు ఇలాగా పోలికలు పెట్టుకోకండి. మన దాంట్లోనే సంతోషంగా ఉండండి. గుడిసెలో ఉండేవాడు కూడా రోజుకి 500 సంపాదించిన వాడు కూడా హ్యాపీగా ఉంటాడు. కానీ పెద్ద బంగ్లాలో ఉండేవాడు రోజుకి ₹1,00,000 ఇంటికి వస్తాయి, వాడు ఉంటాడా? హ్యాపీగా ఉండడు. ఇది ధనాంతో తారతమ్యం లేకుండా మన మానసికమైనతో సంబంధం ఉంటుంది. కాబట్టి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి. అధిక బరువుల్ని మన నెత్తి మీద పెట్టుకోకండి. కొంతమంది సాహసాలు చేస్తారు. ఎలాంటి సాహసాలు? నెలలా రీపే చేసే వారికి ఉద్దేశం ఉండదు. వేస్తుంటారు, 2-3 నెలలు కడతారు, తర్వాత వచ్చి అన్ని మీద పడతాయి. ఈఎంఐ, రకరకాల బ్యాంక్ లోన్స్, తర్వాత ప్రెషర్ పెరిగి వాడికి రకరకాల ఆరోగ్యాలు. కాబట్టి ఇలాంటివి ఏం చేయకుండా మనకి ఎంత లిమిట్ ఉందో అంతలోనే మనం చేసి ఎప్పుడు కూడా నిరంతరం వారి సేవ చేయాలి. ఈ కలియుగంలో ఏంటయ్యా మనకి రక్ష అంటే భగవంతుడి యొక్క ఆరాధన. శ్రీరామనవమి కాదు, భగవంతుడి యొక్క సేవ. రోజు ఇంట్లో పూజా పునస్కారం. ఈ కలియుగం అనేది చాలా విపరీతం, ఇంకా ఎక్స్ట్రీమ్. 4,32,000 సంవత్సరాలు ఉంది. రైట్, దాంట్లో మొదటి పాదంలో ఉన్నాం. అంటే 1,08,000 ఉంది. దాంట్లోనే ఇంకా 5,000 సంవత్సరాల్లోనే ఉన్నాం. 5,127 అనుకుంటా ఈ సంవత్సరం. ఇంకా బోలెడు చూడాలి విపరీతాలన్నీ కూడా. కాబట్టి ఈ కలియుగంలో చక్కగా భగవద్ ఆరాధన మించింది ఇంకా ఏది రాదు. డబ్బులు, బంగారాలు, నెక్లెస్, 7 వారాల నగలు ఏవి మనల్ని సంతోషింప చేయలేదు. కేవలం తృప్తినిచ్చేది ఏంటయ్యా అంటే భగవంతుడి పూజ పునస్కారం, ఏదైనా స్తోత్రాలు, పారాయణాలు, ఇవి మాత్రమే. కాబట్టి వాటిని శ్రద్ధ పెట్టండి. ధనం పెట్టుకోండి. ఆ కేతువుని చెప్పాలి. కేతువారిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేతు కేతు ధ్యానం ప్రవక్ష్యామి మమ జ్ఞాన మోక్ష పీడోప శాంతయే వాయువ్యదిగ్భాగమాహయామి స్థాపయామి పూజయామి. ఈ వివాహ మహోత్సవంలో దిక్పాలకులు నవగ్రహాలతో పాటుగా మెయిన్గా ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అంటే సప్త ఋషులు. ఎవరు సప్త ఋషులు అంటే ఎవరు? విశ్వామిత్ర ఋషి ఉన్నాడు. మొత్తం ఆయనే కదా యాజ్ఞికంగా అంతా చేసింది. అలాగా ఆ 7 ఋషుల్ని కూడా ఆహ్వానించేద్దాం నానా. దిక్పాలకు నాయక మధ్యలో ఉన్నాయి కదా, ఇప్పుడు 4 అటు 3. స్థాపయామి పూజయామి. తృతీయ గౌతమ మహర్షిమావాహయామి. స్థాపయామి పూజయామి. విశ్వామిత్ర మహర్షిమావాహయామి. స్థాపయామి పూజయామి. సప్తర్షిదేవతాయై నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి. అన్ని గ్రహాలు పుష్పాలు పెట్టేసుకొని ఫలాలు పెట్టుకుని ఆరాధన చేసేసుకో. మరి గమనిస్తే కనుక తెల్లారుదాన సప్తఋషి మండలం అని కనబడుతుంటుంది. ఏమండి అలాగే ఇలా వచ్చిన స్క్వేర్ లాగా ఏదో మొత్తానికి 7 ఋషులు కలిపి మనం చూసే అవకాశం ఉంటుంది. అది కొన్ని సమయాల్లో మాత్రమే చూడగలం. ఈ సప్త ఋషులు మనకు అక్కలాగా మన దర్శనం ఇస్తారు. మండపస్థిత ఆవాహక సపరివార దేవతాయే నమః. పుష్పం పరికల్పయామి. ధూపం ఆగ్రాపయామి. ఫలం నివేదయామి. ఆ ఋతుఫలాలు పెట్టేసుకోవాలి అన్నిటి కూడా. రైట్. తర్వాత రాముల వారి కళ్యాణోత్సవం. అసలు ఎందుకు రాముల వారి కళ్యాణంలో ఈ రాముల వారిని ఏం చేయాలి? ఎందుకు పూజ చేయాలి? ఎందుకు చేయాలమ్మా అంటే ప్రత్యేకం ఎందుకు? ప్రతి ఊర్లో వాడవాడ జరుగుతాయి రామ కళ్యాణాలని వాళ్ళ శక్తి అనుసారంగా. అదేనమ్మా నవమి రోజే కదా. ఎందుకు చేయాలి? ధర్మానికి బద్ధుడు, ఆయన్ని ఆదర్శంగా తీసుకోమంటున్నారు. ఎందుకు తీసుకోవాలి? రాముడు అంత గొప్పవాడా?
రాముడిని చూసి నేర్చుకోవాలి. ఒక తండ్రి మాట విని ఆ తండ్రికి మాటలకు బద్ధమైన వాడు ఎవడంటే రాముడు మాట. ఒక భర్తగా ఎలా ఉండాలి అంటే రాముడిని చూసే నేర్చుకోవాలి. ఒక తమ్ముడికి అన్నదమ్ముల వ్యవహారంలో ఒక అన్నలాగా ఇంటికి పెద్దగా ఎలా ఉండాలంటే ఎవరిని తెలుసుకోవాలమ్మా? రామచంద్ర భగవానుని తెలుసుకోవాలి. అంతకు మించి ఎక్స్ట్రీమ్ ఎవరు లేరు. తర్వాత ఒక మంచి ప్రభువుగా ఆయన కొన్ని వేల సంవత్సరాలు పాలించాక ఒక రాజ్యాన్ని, ఆ రాజుకి ఎలా రాజు ఉండాలనే విషయం కూడా ఇప్పుడున్న రాజులు ఆ రామచంద్రుని చూసే నేర్చుకోవాలి. అలాగే ఒకటిని కాదు, ప్రతి విషయం ఒక ధర్మం మీద ఒక ధర్మ మార్గంలో నిలవాలంటే ఆ రామ మార్గంలో నడవాలి. ఆయన మానవ రూపంలో ఉన్న భగవంతుడుగా చెప్తాం. మామూలు భగవంతుడు ఎలా ఉంటాడు? ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటాడు. కానీ మనకి త్రేతాయుగంలో ఏం చేశాడు రాముడు? మానవ రూపంలో ఇప్పుడు మనం ఎలా ఉన్నామో మన వ్యవహార శైలి, మన రాజ్యము పాలకులు ఎలా ఉన్నారో అలాంటి వ్యవహార శైలితోనే రాముడు మానవ మాత్రంలో ఉండి మానవ రూపంలో మనందరికీ కూడా. కాబట్టి అందుకే చేయాలి మనం ఆదర్శవంతుడు కాబట్టి మాత్రమే మన రామ కళ్యాణము రాముని వారి ఆరాధన చేయాలి. ఓం మానోహింసీ జాతమేధో కామశ్వం పురుషం జగధో అభిప్రదగ్న ఆగహి శ్రియాభా పరిపాతయ సప్త ఋషిమండల దేవతాజీ నమః జారావాహరాజ మంగళనీరాజనాన్ సందర్శయామి. భద్రార్తివరద గోవింద జయ బలో రామచంద్ర భగవానుకి. నన్న బాజా సపోర్ట్ చేయండి ఒకసారి. బింబేస్మిన్ చిత్రేస్మిన్ సంతిదం కురు అసునీతే ప్రకస్మాచక్షుః దేహి భోగం జోగమస్యేవ సూర్యవచ్చరం దేవనమదేవనయార స్వస్తి అమృతమై ప్రాణః అమృతమావః ప్రాణనదాస్తానభవః పయతే శ్రీరాఘవం దశరథాత్మజమప్రవేయం సీతాపచంద్రకుకులాన్వయరత్నదీపం ఆజానువాహం వరవిందతలాయతాక్షం రామం నిశాచగణాచకదండమామి. శ్రీ సీతారామచంద్రస్వామినే నమః. సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచిత వైఢూర్యాది ఏవ సింహాసనం సమర్పయామి పాదయోపాధ్యం సమర్పయామి హస్తయేషు అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి ఉపచారిక స్నానం సమర్పయామి ఆపో ఇష్టావజాపవక్తానమోచ్ఛేదదాతనః తస్మారంఘమాపమో యస్య క్షయాయ దుర్వధ ఆపో జలయతా జలః శుద్ధోదక స్నానం సమర్పయామి. మరుగొన అసునైతే ప్రస్మాచక్షుః పరప్రారహేనోతే హేమోహం. బాగా చప్పుడు చేయాలి గట్టి మీద. అమృతరామః ప్రాణనదాస్తానభవః స్వామింద్రం జగన్నాథయాముద్రసానగంధాపుత్రీరావీర యతే చిత్రే సంధితం గురు. భక్తులు ఎవరైనా ద్రవ్యాలు తెస్తే అవన్నీ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. భద్రాద్రి వరద గోవింద దర్శయామి నమస్కరోమి. నక్షత్ర రుద్రవిష్ణి కొట్టాలి గట్టి నేరం. నక్షత్ర రుద్రవిష్ణి ఉగ్రవీరం ఇంద్రస్తోవీర పంచదశేన మధ్యనిధౌపాదేన సగరేణ రక్షా రక్షావందన ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తందగి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవాభిరక్షతు. రక్షావందన ముహూర్త సుముహూర్తో అస్తు. వారికి ఎడం చేతి కట్టాలి. చుట్టూ పరివారం వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మంత్రం అయిపోయిందండి. వస్తూ ఇంకా కళ్యాణోత్సవంలో కూర్చునే వాళ్ళు కాకుండా చూసే భక్తులు కూడా మేము కట్టుకుంటామంటే ముందుకు రావచ్చు. అంటే
అందరికీ అది అంటే కంకణం కట్టేవాడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవన్నీ కూడా కాస్త మన మనసులో పెట్టుకోవాలి. అయ్యగారు ఇచ్చారు కదా గబగబా చేసేసి మనం చేసే పనులన్నీ చేయకూడదు. అందుకని అవగాహన అలా పళ్ళని ఇచ్చేయమండి. వెనక్కి ఇద్దరు ఉభయాలు కట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? భర్త అక్షతలు తీసుకొని భార్యకు వేయాలి. అంటే రోజు వేసే అక్షతలు కావు, ఈ స్పెషల్ అక్షతలు ఇవి. ఇక సుమంగళీ భవ అది ఈ దండాలు పెట్టేది సంవత్సరం 2 సార్లు 3 సార్లు. అది కూడా మనస్ఫూర్తి పెట్టకపోతే ఎట్లా? ఒకటి వరలక్ష్మి వ్రతం, ఇంకోటి మాక్సిమం పెళ్లి రోజు, పుట్టినరోజు కూడా పెట్టండి ఈ మధ్య. ఇగో ఇలా కళ్యాణంలో కూర్చుంటే ఆ చిన్నస్వామి వస్తున్నారు. కంకణదారులు ఎవరు ఉంటే తీసుకోండి, పెట్టకు అడిగి వచ్చేసే వెంటనే వెళ్దాం. నెక్స్ట్ సరే, స్వామివారికి రక్షాబంధన అయింది. తర్వాత ఏం చేయాలి అంటే స్వామివారికి జంగం వేయాలి. దాన్ని యజ్ఞోపవీత ధారణ అంటారు. యజ్ఞోపవీత దేవత నమః జాయామి. సపోర్ట్ చేయాలి బాజా చేస్తున్నా. ఆరోహయం శుద్ధ ఆచమనం సమర్పయామి. నమస్కరోమి. భద్రాద్రి వరద గోవింద. ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యకారే అత్యంత ఆనుకూల్యత ప్రజాపతేయ సహాయం పురస్తాదు. ఆయుష్యమగ్రయం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఆనమూఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే యథాబల సిద్ధిరస్తు. వరద గోవింద. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయిపోయారు. రైట్, ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్
అందరికి తెలుసు కదా వివాహ ఘట్టం ఎలా ఉంటుందో. వరపూజ చేయాలి. వరపూజ అంటే చెప్పండి, మా టైంలో అదేదో ఉన్న ఎక్స్పైర్తో ఉన్న మనిషి కాదు ఆయన. సాక్షాత్తు లక్ష్మీనారాయణ లాగా భావిస్తేనే ఈ దంపతులు వారి పాదాలు కడగలడు. కాబట్టి ఇప్పుడు మన పాద ప్రక్షాళన వరపూజ ఉంటుంది. పాదాలు ప్రోక్షణ చేసేసుకో. ఓం నమోస్తవరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిషురామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. శరణం పవిత్రం విదధం ప్రాణం ఏన భూతదుఃఖితాని తేన అపరంతరేవా. శ్రీ సీతారామచంద్రస్వామినః పాద ప్రక్షాళన ముహూర్త శుభముహూర్తో అస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానః గ్రహాణామత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తర్వాత ఉన్నాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కట్టుకునే వస్త్రాలని కూడా మధుపర్కాలు అంటారు. పసుపు వస్త్రాలు ఉంటాయి కదా, వాటి మధుపర్కాలు అంటారు. అలాగే తేనె పెరుగు మిశ్రమాన్ని కూడా మధుపర్కం అంటారు. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ మధుపర్కాన్ని వారికి అబ్బాయికి 3 సార్లుగా ఇవ్వాలి. ఎందుకయ్యా ఈ మధుపర్కం ఇవ్వాలి అంటే సంతానానికి సంబంధించిన వృద్ధి, వీర్య వృద్ధి జరగడానికి ఇవ్వడానికి సంబంధించిన వ్యవహారాన్ని మధుపర్క ప్రాశన అంటారు. ఇప్పుడు స్వామివారు 3 సార్లుగా చక్కగా రామచంద్ర స్వామికి మధుపర్కాన్ని సమర్పిస్తారు. అందరూ చక్కగా నమస్కారం. మధుక్షరంతి సింధవః మదనక్తమతోషధి మదనక్తమతోషధి మదపార్థం తజః మధుజ్యోనప్యదమదవాన్నో వనస్పతి మదవాగమస్తు సూర్యః మా దీర్ఘావా భవంతు నః. దధిక్రావన్నోకారసం జిష్ణోరస్య భాజనః సురవిరావకాక్తర ఆయగం సీతారిషత్. ఇప్పుడు ఆ నూతన వధూవరులకి వస్త్రాలు సమర్పించాలి. ఇప్పుడు మీరు ఏవైతే వస్త్రాలు తెచ్చారో అవన్నీ 1 by 1 కనుక ఇస్తే చక్కగా స్వామివారికి వస్త్రాలు సమర్పిద్దాం. అందరూ మీ గోత్రం పేరు చెప్పుకోండి ఒక్కసారి. శ్రీ సీతారామచంద్ర స్వామినః పట్టు వస్త్రములు వస్త్రద్వయం తుభ్యమహం సంప్రధతే. అన్ని గ్యాదర్ చేయి, వచ్చి మెల్లిగా చేద్దాం అక్కడ వాటి పరిస్థితిని బట్టి. అయ్యా రామచంద్ర స్వామి, మీ భక్తులందరూ కూడా మీ మీద ఇష్టంతో ప్రేమతో శక్త్యానుసారంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. యాదిరెడ్డి దంపతులు, శివశంకర్ దంపతులు, వెంకటేష్ దంపతులు, రాజేంద్ర దంపతులు, రాములు గారు వారి కుమారులు అందరు దంపతులు కుటుంబ సమేతంగా, ఇంకా మిగతా వాళ్ళు కూడా మీ అందరూ కూడా మీ మీద అభిమానంతో భక్తి శ్రద్ధలతో మీకు మీ కళ్యాణ మహోత్సవ సందర్భంగా మీకు సమర్పించిన పట్టు వస్త్రములు అక్షతలు వేసేసి గట్టి బెల్లం మీద ఒకసారి. వస్త్రద్వయం తుభ్యమహం సంప్రధతే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినః. కన్యాదానం చేయబోతున్నాం. ఈ కన్యాదానం చేసే సమయంలో మహాసంకల్పము అనే ఒకటి చెప్తాం. విన్నారా ఎప్పుడున్న పేరు? మహాసంకల్పము. ఈ మహాసంకల్పంలో వచ్చే విశేషాలు ఏమిటయ్యా అంటే, మనం ఏ లోకంలో ఉన్నాము,
తర్వాత ఏ పర్వతాల్లో ఉన్నామనే మొత్తం మీ యొక్క భారతదేశ చరిత్ర మొత్తం కూడా ఈ సంకల్పంలో వస్తుంది. శ్రద్ధగా వినండి. యజమానులందరూ మీ ముందర విస్తరాకు పెట్టుకోవాలి. యజమాని చేతిలో కొబ్బరికాయ పెట్టాలి. ఆ కొబ్బరికాయ కింద ఆ విస్తరాకు ఉండాలి. యజమాని భార్య ఏం చేయాలి? మీరు పూజ చేసిన కలశం చెంబు నీళ్లు ఒక తమలపాకు వేసుకోవాలి. దాంట్లో ఈ సంకల్ప మంత్రం అయ్యే వరకు కూడా ఒక్కొక్క చుక్క నీటిని అదానందవేద్యస్య శ్రీమధాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలోకమధ్యే పరిప్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండనాథనేక వ్యక్త ప్రకృతి మహాంకార పృథివ్యాస్తేజో పాశునాకాశాది పూర్వై నామతస్మై మహతి బ్రహ్మాండ కండరయో మధ్యే సకలాధిష్ఠానవరాహ కంశ్వాకురమానాలయస్య జగన్మూల ఆధార శక్తి శ్రీ కూర్మవరాహ వైష్ణవానందనాగశేష తక్షకాష్ట దిగ్గజో పరిత్యస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల